థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. దీనికి ముందు మనం నేర్చుకున్నది ఏంటి అంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. అది కూడా చాలా ఈజీ లెసన్ అని చెప్పాను. సో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అనేది ఒక ఈజీ లెసన్ అయితే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనేది ఇంకొక ఈజీ లెసన్. మొత్తం ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ అన్నిట్లో కూడా ఈజీ లెసన్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. సో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ కొంచెం లెందీ చాప్టర్, బట్ చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది, ఈజీగా అర్థమైపోతుంది. సో వితౌట్ ఎనీ ల్యాగ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ టుడేస్ టాపిక్స్ కి వెళ్లే ముందు ఒకసారి వెయిటేజ్ చూద్దాము. యాజ్ యూజువల్ మన వెయిటేజ్ ప్రకారం చూస్తే కనుక ఐపీఈ వెయిటేజ్ చూస్తే మనకి 2 మార్క్ క్వశ్చన్స్ 2 వస్తాయి. ఎస్, అప్పుడప్పుడు 1 వస్తుంది లేదా 2 వస్తాయి. 4 మార్క్ క్వశ్చన్ 1 గ్యారంటీ. ఎస్, ఐపీఈలో ఒక 4 మార్క్ క్వశ్చన్ గ్యారంటీగా వచ్చేస్తుంది. అందులో కూడా బాగా ఎక్కువగా వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ ఒకటి, ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. ఈ 2 క్వశ్చన్స్ లో గ్యారంటీగా ఒక క్వశ్చన్ ఎప్పుడు హై వెయిటేజ్ హైలీ రిపీటెడ్ క్వశ్చన్స్. ఇంకా ఇవి కాకుండా చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి మనం ఐపీఈ డిస్కస్ చేసుకునేటప్పుడు కూడా చెప్పుకోవచ్చు. సో యాజ్ ద టాపిక్స్ గో ఆన్ మనం వీటి గురించి డిస్కస్ చేసుకుంటూ ఉందాం. సో ఎంసెట్ కి వచ్చేటప్పటికి 2 or 3 క్వశ్చన్స్, ఎస్ 3 క్వశ్చన్స్ ఈ మధ్యన అంతగా రావట్లేదు, బట్ ఎస్ 2 క్వశ్చన్స్ వెయిటేజ్ ఉన్న చాప్టర్. చెప్పాను కదా ఇది చాలా పెద్ద చాప్టర్ అని. అండ్ మోర్ ఓవర్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనే చాప్టర్ ని తీసుకెళ్లి థర్మోడైనమిక్స్ తో కూడా లింక్ చేస్తారు. సో థర్మోడైనమిక్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఇవన్నీ కూడా మనకి దగ్గర సిమిలర్ బిహేవియర్ ఉన్న చాప్టర్స్ అన్నమాట. నీట్ లో వచ్చేటప్పటికి ఎస్ 2 క్వశ్చన్స్ వస్తాయి. జేఈ మెయిన్స్ లో కేవలం ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ మాత్రమే ఉంది ఈ చాప్టర్ నుంచి. అది కూడా చెప్పాను కదా, ఈ చాప్టర్ ని థర్మోడైనమిక్స్ తో కలిపి అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి మనకి. ఓకే, బిఫోర్ గోయింగ్ ఇన్ టు నెక్స్ట్ ఒకసారి ఇవాళ టాపిక్స్ ఏంటో చూద్దాం. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ బిగినింగ్ లో ఏం చదువుతాము అంటే టెంపరేచర్ అండ్ హీట్. నెక్స్ట్ వచ్చేసి మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్, తర్వాత ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అండ్ అబ్సల్యూట్ టెంపరేచర్. యాక్చువల్ గా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అండ్ అబ్సల్యూట్ టెంపరేచర్ ఓకే చదువుదాము, బట్ దీని గురించి ఎక్కువగా మనం ఎక్కువ స్ట్రెస్ దీని ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఎందులో చదువుతాము అంటే థర్మోడైనమిక్స్ అండ్ కేటీజీ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో. సో ఈ లెసన్ లో కేవలం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఇంట్రొడక్షన్ మాత్రమే ఉంటుంది మనకి. దీంట్లో పెద్ద ఓవర్ డెప్త్ ఏమీ ఉండదు. నెక్స్ట్ థర్మల్ ఎక్స్పాన్షన్. ఎస్, ఇందులో ఈ చాప్టర్ మొత్తాన్ని గనక థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనే చాప్టర్ ని మనము పార్ట్స్ గా డివైడ్ చేయాలి అంటే ఫస్ట్ పార్ట్ అంతా కూడా టెంపరేచర్ గురించి ఉంటుంది. ఒక బాడీ యొక్క టెంపరేచర్ ఎలా మెజర్ చేయాలి, వేరియస్ స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్ ఏంటి, వీటి గురించి చదువుదాం. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్. ఈ లెసన్ లో మనం చదివేవి ఏంటి అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్, ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్, ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్, ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఓకే, ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్. ఈ మూడు కూడా ఎందుకు ఎక్స్పాండ్ అవుతాయి అంటే బికాస్ ఆఫ్ హీట్. కాబట్టి ఈ మూడింటిని కలిపి మనం థర్మల్ ఎక్స్పాన్షన్ అంటాం. థర్మల్ మీనింగ్ హీట్, థర్మల్ ఎక్స్పాన్షన్, ఈ మూడింటిని కలిపి మనం థర్మల్ ఎక్స్పాన్షన్ అంటాము. ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్, ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్. ఓకే, సో వీటిని మనము ఈ రోజు చూస్తాము. అయితే 3 కవర్ చేయడం అవ్వకపోవచ్చు, మనం ఫస్ట్ సాలిడ్స్ తో స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత ఈ లెసన్ లో ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్. సో హీట్ ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్. ఇవన్నీ కూడా ఈ లెసన్ లో మనం చదువుతాం. అయితే నాట్ ఈ రోజు క్లాస్ లో అని కాదు, అసలు లెసన్ గురించి చెప్తున్నాను నేను. సో ఈ రోజు క్లాస్ లో మనం కవర్ చేసేవి ఏంటి అంటే మోస్ట్లీ టెంపరేచర్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ వరకు కవర్ చేద్దాం. మిగతా కాన్సెప్ట్స్ నెక్స్ట్ క్లాసెస్ లో, కమింగ్ అప్ క్లాసెస్ లో కవర్ చేస్తాం. ఓకే, సో మూవింగ్ ఆన్ టు టుడేస్ టాపిక్ టెంపరేచర్, హీట్. ఎస్, ఈ 2 పదాలు వినడానికి చాలా దగ్గరగా సిమిలర్ బిహేవియర్ ఉన్నట్లుగా అనిపిస్తాయి. టెంపరేచర్, హీట్ 2 ఒకలాగే ఉన్నాయి అనిపిస్తుంది, కానీ కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో హీట్ అంటే ఏంటి, టెంపరేచర్ అంటే ఏంటి చూద్దాం. హీట్ అంటే ఏంటి,
when you put a cold spoon into a cup of hot coffee, the spoon warms up. మనకి తెలుసు కదా, ఒక బాగా వేడిగా ఉన్న కాఫీ కప్ లో ఒక స్పూన్ ని పెట్టాం, ఒక 2-3 నిమిషాల తర్వాత అబ్జర్వ్ చేస్తే ఆ స్పూన్ లైట్ గా వేడెక్కుతుంది మనకి. అండ్ అదే టైంలో కాఫీ కూడా చల్లగా అయిపోతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాఫీ అనేది హాట్ బాడీ, స్పూన్ అనేది కోల్డ్ బాడీ. సో ఎప్పుడైతే ఒక హాట్ బాడీ ఒక కోల్డ్ బాడీని కాంటాక్ట్ లోకి తీసుకొస్తామో, హీట్ ఎనర్జీ అనేది హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో ఏం ట్రాన్స్ఫర్ అవుతుంది ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఆ ఎనర్జీ పేరే హీట్ అన్నమాట. ఎనర్జీ గెట్స్ ట్రాన్స్ఫర్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ ఎనర్జీ పేరు హీట్ అన్నమాట. సో హీట్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ slowly, solely అంటే ఒక్కటే అని, because of temperature difference is called heat flow or heat transfer and the energy transferred in this way is called heat. So ఎప్పుడైతే because of temperature difference between two bodies, ఒక బాడీ నుంచి ఇంకొక బాడీకి హీట్ కనుక ట్రాన్స్ఫర్ అయితే ఏం ట్రాన్స్ఫర్ అవుతుంది, హీట్. ఆ ఎనర్జీని మనం హీట్ ఎనర్జీ అంటాము. SI యూనిట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇస్ జౌల్. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. బట్ బిఫోర్ గోయింగ్ టు దట్ ఒకసారి టెంపరేచర్ అంటే ఏంటో చూద్దాం. టెంపరేచర్ ఇస్ అ రిలేటివ్ మెజర్ ఆర్ ఇండికేషన్ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ అ బాడీ. ఒక బాడీ ఎంత హాట్ గా ఉంది, ఎంత కోల్డ్ గా ఉంది, ఆ డిగ్రీ, ఆ వేరియేషన్, ఆ రేట్ ని చెప్పేది ఏంటి అంటే టెంపరేచర్ అనే టర్మ్ అన్నమాట. సో ఒక హాట్ బాడీని కన్సిడర్ చేస్తే అది హైయర్ టెంపరేచర్ దగ్గర ఉంది అంటాం. కోల్డ్ బాడీని కన్సిడర్ చేస్తే అది లోవర్ టెంపరేచర్ దగ్గర ఉంది అని చెప్తాం. సో టెంపరేచర్ అనేది ఏంటి అంటే, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇండికేషన్. ఒక బాడీ ఎంత హాట్ గా ఉంది, ఎంత కోల్డ్ గా ఉంది, ఆ ఇండికేషన్ ఇచ్చేది ఏంటి అంటే ద వర్డ్ టెంపరేచర్. ఓకే, సో అన్ ఆబ్జెక్ట్ అట్ హైయర్ టెంపరేచర్ ఈజ్ సెడ్ టు బి హాటర్ దాన్ ద వన్ అట్ లోవర్ టెంపరేచర్. ఏ బాడీకి అయితే టెంపరేచర్ తక్కువగా ఉంటుందో దానిని కోల్డ్ బాడీ అంటారు. ఏ బాడీకి అయితే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందో దానిని హాట్ బాడీ అంటారు. SI యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఈస్ కెల్విన్. అయితే కెల్విన్ తో పాటు మనం ఇంకా చాలా స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్ వాడతాము. వాటిలో సెల్సియస్ స్కేల్, ఫారెన్హీట్ స్కేల్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఈ టెంపరేచర్ లో డిఫరెన్స్ వల్లనే కోల్డ్ బాడీని హాట్ బాడీని కాంటాక్ట్ లో పెట్టినప్పుడు హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పటి వరకు హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎప్పటి వరకు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే, రెండు బాడీస్ సేమ్ టెంపరేచర్ అటైన్ అయ్యేంత వరకు ఆ హీట్ అనేది ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో హీట్ ఎనర్జీ ఎప్పటి వరకు ఒక బాడీ నుంచి ఇంకొక బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే, until both attain same temperature. రెండు సేమ్ టెంపరేచర్ అటైన్ చేసేంత వరకు అవి హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్. ఎస్, ఇప్పుడు ఒక బాడీ ఎంత హాట్ గా ఉంది, ఎంత కోల్డ్ గా ఉంది, దానినే మనం టెంపరేచర్ అంటాము అని చెప్పాం కదా. మరి అలాంటప్పుడు అది ఎంత హాట్ గా ఉంది మనం మెజర్ చేయాలి. ఆ మెజర్మెంట్ ఎలా చేస్తారు? మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్ కి చాలా రకాల మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అలాగే స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్ కూడా ఉంటాయి. ఓకే, ఫస్ట్ స్కేల్ చూద్దాము, ఆ తర్వాత ఇన్స్ట్రుమెంట్. యాక్చువల్ గా ఇన్స్ట్రుమెంట్ యూజ్ టు మెజర్ టెంపరేచర్ ఏంటమ్మా, అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది, థర్మోమీటర్. The instrument which is used to measure the temperature of a body is called thermometer. థర్మోమీటర్ లో కూడా చాలా రకాల థర్మోమీటర్స్ ఉంటాయి. ఒక్కొక్క థర్మోమీటర్ మీద స్కేల్ ఏదైతే ఉంటుందో ఆ స్కేల్, రకరకాల స్కేల్స్ ఉంటాయి. సో ఈ రోజు అవన్నీ ఒకసారి చూద్దాము. సెల్సియస్ స్కేల్, మనం ఎక్కువగా వాడే స్కేల్స్ ఏంటి అంటే, ఒకటి సెల్సియస్ స్కేల్, రెండోది ఫారెన్హీట్ స్కేల్, కెల్విన్ స్కేల్. ఓకే, సో ఇవి కాకుండా ఇంకా చాలానే ఉంటాయి, బట్ మనం ఏంటంటే ఓన్లీ ఈ మూడు తెలుసుకుందాం. బికాస్ ఇంకా ఏముంటాయి అంటే, ర్యాంకైన్ స్కేల్ ఒకటి ఉంటుంది, రీమర్ స్కేల్ ఒకటి ఉంటుంది, బట్ ఎక్కువగా వాడేవి ఏంటి అంటే సెల్సియస్ స్కేల్, ఫారెన్హీట్ స్కేల్ అండ్ కెల్విన్ స్కేల్. సెల్సియస్ స్కేల్ ఏ స్కేల్ కైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం తెలుసుకోవాలి. మనం ఏ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ తీసుకుంటున్నాము అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్, ఫర్ ఎనీ స్కేల్, నేను ఇక్కడ రాస్తాను చూడండి, ఫర్ ఎనీ స్కేల్ ఆఫ్ టెంపరేచర్, any scale of temperature, for any scale of temperature,
రెండు ఫిక్స్డ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా రెండు ఫిక్స్డ్ పాయింట్స్ ఉంటాయి. ఒక దానిని LFP అంటారు, రెండో దాన్ని UFP అంటారు. LFP అంటే లోవర్ ఫిక్స్డ్ పాయింట్, ప్రతి స్కేల్ కి ఉంటుంది ఇది, లోవర్ ఫిక్స్డ్ పాయింట్. అండ్ UFP అంటే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్. ఇది ఏ టైప్ ఆఫ్ స్కేల్ అనేది పక్కన పెడితే ఏ స్కేల్ కైనా ఉంటుంది అనమాట, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్. లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ని ఎలా ఫిక్స్ చేస్తారు అంటే బై టేకింగ్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ లేదా ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. ఏదైనా మీనింగ్ ఒకటే, ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ లేదా ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ని లోవర్ ఫిక్స్డ్ పాయింట్ గా ఇస్తారు. అలాగే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ రికార్డెడ్, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఈజ్ రికార్డెడ్, ఇలా ఉంటాయి సెంటెన్సెస్. సో మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అంటే అది ఆ స్కేల్ కి లోవర్ ఫిక్స్డ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే అది ఆ స్కేల్ కి అప్పర్ ఫిక్స్డ్ పాయింట్. సో అది ఏ స్కేల్ అయినా కూడా మనకి లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది. ఈ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మధ్యలో ఉండే స్పేస్ ఏదైతే ఉందో దానిని ఈక్వల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ గా డివైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన దగ్గర ఒక థర్మోమీటర్ ని డ్రా చేసుకుందాం. ఇది ఒక థర్మోమీటర్ అనుకుందాము. ఇలా ఒక బల్బ్ ఉంది. సో దీంట్లో ఏదో ఒక మెర్క్యూరీ ఏదో ఫిల్ చేస్తారు. ఇది ఇక్కడ మనకి ఇక్కడ ఒక లోవర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చింది రీడింగ్, అలాగే ఇక్కడ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ రీడింగ్ వచ్చింది. ఇప్పుడు ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో దీనిని ఈక్వల్ నంబర్ ఆఫ్ డివిజన్స్ గా డివైడ్ చేస్తారు, ఈక్వల్ నంబర్ ఆఫ్ డివిజన్స్. ఇవే మారుతాయి అన్నమాట. ఒక్కొక్క స్కేల్ కి ఒక్కొక్క LFP UFP ఉంటాయి, వాటి మధ్యలో ఒక్కొక్క రకమైన నంబర్ ఆఫ్ డివిజన్స్ ఉంటాయి అన్నమాట. సో సెల్సియస్ స్కేల్ కి వచ్చేటప్పటికి ఐస్ పాయింట్ అంటే ఏం చెప్పుకున్నాము, లోవర్ ఫిక్స్డ్ పాయింట్. ఐస్ పాయింట్ టెంపరేచర్ ఈజ్ 0 degrees Celsius అండ్ స్టీమ్ పాయింట్ టెంపరేచర్ ఈజ్ 100 degrees Celsius. స్టీమ్ పాయింట్ టెంపరేచర్ ఈజ్ 100 degrees Celsius. సో ఈ మధ్యలో ఎన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఉన్నాయి, 100 ఈక్వల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఉన్నాయి. సో సెల్సియస్ స్కేల్లో LFP is equal to 0 degrees Celsius, UFP is equal to 100 degrees Celsius and number of divisions ఎన్ని ఉన్నాయమ్మా ఇందులో, నెంబర్ ఆఫ్ డివిజన్స్ టోటల్ 100 ఈక్వల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఉన్నాయి. ఇది సెల్సియస్ స్కేల్. నెక్స్ట్ ఫారెన్హీట్ స్కేల్ కి వచ్చేటప్పటికి ఐస్ పాయింట్ అంటే ఏంటి, LFP ఎంత, LFP 32 degrees Fahrenheit. UFP అంటే బాయిలింగ్ పాయింట్, UFP ఎంత ఇచ్చారు, 212 degrees Fahrenheit, 212 degrees Fahrenheit. సో ఇది ఈక్వల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ డివిజన్స్ అంటే 180 నెంబర్ ఆఫ్ డివిజన్స్. కెల్విన్ స్కేల్ కి వచ్చేటప్పటికి LFP లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఆర్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఈస్ టేకెన్ యాజ్ 273 Kelvin. ఇంకా బాగా స్పెసిఫిక్ గా ఉండాలి అంటే 273.15 Kelvin. అలాగే దీని UFP వచ్చేటప్పటికి 373.15 Kelvin. మోర్ స్పెసిఫిక్ గా ఉండాలి అంటే. బట్ అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇలా రౌండ్ ఫిగర్ కూడా తీసుకుంటాం. దీంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఉన్నాయి అంటే 100 ఈక్వల్ ఇంటర్వెల్స్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఉన్నాయన్నమాట. సో ఇలా మనము గుర్తుపెట్టుకోవాలి. అయితే నేనేం చేస్తానంటే మీకు ఈజీగా గుర్తుండడం కోసం వీటన్నిటికీ సంబంధించి ఒక టేబుల్ మీకు ఇస్తాను చూడండి. ఇక్కడ వైట్ పేజ్ లో టేబుల్స్ అన్ని స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్ కి కలిపి ఒక టేబుల్ ఇస్తాను. ఇక్కడ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ తీసుకుందాం. స్కేల్ ఆఫ్ టెంపరేచర్, అలాగే దాని LFP, UFP అండ్ నంబర్ ఆఫ్ డివిజన్స్. ఇది ఖచ్చితంగా మెమరైజ్ అవ్వాలి, లేదంటే ప్రాబ్లమ్స్ చేయడానికి మనకి అవ్వదు. సో ఖచ్చితంగా ఇవన్నీ ఈ టేబుల్ ఎందుకు ఇస్తున్నాను మీకు అంటే ఇది ఖచ్చితంగా మీకు మెమరైజ్ అవ్వాలి. ఫస్ట్ ఏం తీసుకుందాం, సెల్సియస్ స్కేల్. సెల్సియస్ స్కేల్ సింబల్ వచ్చేసి డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ ఫారెన్హీట్ స్కేల్ వచ్చేసి డిగ్రీ ఫారెన్హీట్. కెల్విన్ స్కేల్ ఇవన్నీ నేమ్ ఆఫ్ సైంటిస్ట్స్.
కెల్విన్ స్కేల్ కి డిగ్రీ రాయకూడదు, క్యాపిటల్ కే రాయాలి. ఇవి కాకుండా నేను ఇంకొక రెండు చెప్తాను. అవేంటి అంటే రీమర్ స్కేల్ అంటారు, దీనిని ఆర్ తో సింబలైజ్ చేస్తారు, డిగ్రీ ఆర్ ఉంటుంది. ఇంకొకటి రాంకైన్ స్కేల్ వచ్చేసి డిగ్రీ ఆర్ఏ. సెల్సియస్ స్కేల్ కి ఎల్ఎఫ్పి 0 డిగ్రీ సెల్సియస్, యుఎఫ్పి 100 డిగ్రీ సెల్సియస్, నెంబర్ ఆఫ్ డివిజన్స్ 100. ఫారెన్ హీట్ కి వచ్చేటప్పటికి ఎల్ఎఫ్పి 32 డిగ్రీస్ ఫారెన్ హీట్, యుఎఫ్పి 212 డిగ్రీస్ ఫారెన్ హీట్. వీటికి సెల్సియస్ రాయొచ్చు, వీటికి ఫారెన్ హీట్ రాయొచ్చు. నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎన్ని అంటే 180. అలాగే కెల్విన్ స్కేల్ కి వచ్చేటప్పటికి ఎల్ఎఫ్పి 273.15 కెల్విన్, యుఎఫ్పి 373.15 కెల్విన్, అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ వచ్చేసి 100. రీమర్ స్కేల్ కి వచ్చేటప్పటికి ఎల్ఎఫ్పి 0 డిగ్రీస్ రీమర్ అండ్ యుఎఫ్పి 80 డిగ్రీస్ రీమర్, టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ వచ్చి 80. అండ్ రాంకైన్ స్కేల్ కి వచ్చేటప్పటికి రాంకైన్ స్కేల్లో ఎల్ఎఫ్పి వచ్చేసి 492 డిగ్రీస్ రాంకైన్ అండ్ 672 డిగ్రీస్ రాంకైన్. సో దీంట్లో కూడా టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎన్ని ఉంటాయంటే 180. సో ఫారెన్ హీట్ స్కేల్లో, రాంకైన్ స్కేల్లో మనకి నెంబర్ ఆఫ్ డివిజన్స్ సేమ్ గా ఉంటాయి. అలాగే సెల్సియస్ స్కేల్లో, కెల్విన్ స్కేల్లో నెంబర్ ఆఫ్ డివిజన్స్ సేమ్ గా ఉంటాయి అన్నమాట. మీరందరూ కూడా ఇక్కడ నేను ఈ స్లైడ్ లో ఇచ్చిన ఏదైతే టేబుల్ ఉందో దీనిని ఖచ్చితంగా నోట్ చేసుకోండి, బికాస్ ఇది మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా 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 హెల్ప్ అవుతుంది. ఓకే, సో విల్ కమ్ బ్యాక్ టు అవర్ లాస్ట్ స్లైడ్. సో ఇది మన స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్. అయితే ఈ స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్ అన్నిటికీ మధ్యలో ఒక రిలేషన్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. సో ఆ రిలేషన్ ఏంటి అంటే ప్రతి దానికి కామన్ రిలేషన్ చెప్తాను చూడండి. మీరు ఏదైతే టెంపరేచర్ ని మెజర్ చేయాలి అనుకుంటున్నారో, ఇఫ్ దట్ టెంపరేచర్ ఈస్ ఎక్స్, ఒక బాడీ యొక్క టెంపరేచర్ ఎక్స్, నా దగ్గర ఒక కంటైనర్ ఉంది, అందులో వాటర్ టెంపరేచర్ ఎక్స్ అనుకుందాం. సో ఏదైతే హాట్ బాడీ టెంపరేచర్ మీరు మెజర్ చేయాలనుకుంటున్నారో దాని వాల్యూ ఎక్స్ అయితే ఎక్స్ మైనస్ ఎల్ఎఫ్పి బై యుఎఫ్పి మైనస్ ఎల్ఎఫ్పి ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది ఒక బేసిక్ ఫార్ములా అన్నమాట. ఇప్పుడు నేను డిగ్రీ సెల్సియస్ లో కావాలి అంటే సి మైనస్ డిగ్రీ సెల్సియస్ లో ఎల్ఎఫ్పి 0 బై యుఎఫ్పి 100 మైనస్ 0 ఇజ్ ఈక్వల్ టు, ఫారెన్ హీట్ లో కావాలి ఎఫ్ మైనస్ ఎల్ఎఫ్పి 32 బై యుఎఫ్పి 212 మైనస్ ఎల్ఎఫ్పి 32 ఇజ్ ఈక్వల్ టు కే మైనస్ 273.15 ఎల్ఎఫ్పి బై 373.15 మైనస్ 273.15 ఇజ్ ఈక్వల్ టు, ఇలా అన్ని స్కేల్స్ కి రాసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో సి మైనస్ 0 బై 100 ఏమైంది, సి బై 100. ఎఫ్ మైనస్ 32 బై 212 మైనస్ 32 180. కే మైనస్ 273.15 ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు రాయొచ్చు, అది మన ఇష్టం. నెంబర్ ఆఫ్ డివిజన్స్ 100. ఆర్ బై 80, ఆర్ మైనస్ 0 బై 80 ఇజ్ ఈక్వల్ టు ఆర్ఏ, రాంకైన్ కూడా రాద్దాము, ఆర్ఏ మైనస్ 492 బై నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎన్ని 180. దీన్ని ఇలా వదిలేయచ్చు, లేదా ఇంకా షార్ట్ కట్ లో కూడా రాసుకోవచ్చు. మనం ఎక్కువగా వాడేది ఈ మూడే కాబట్టి నేనేం చేస్తానంటే ఈ మూడిటికి మాత్రమే షార్ట్ కట్ ఫార్ములా రాస్తాను. ఈ కింద 100, 180, 100 ఉన్నాయి కదా, 0 క్యాన్సిల్ చేసి 2 తో మళ్ళీ క్యాన్సిలేషన్ చేస్తే మనకు వచ్చే రిలేషన్ ఏంటి అంటే సి బై 5 ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ 32 బై 9 ఇజ్ ఈక్వల్ టు కే మైనస్ 273.15 బై 5. మీరు ఇది గుర్తుపెట్టుకోవచ్చు, లేదు ఇవన్నీ కాదు అనుకుంటే ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు, అండ్ టేబుల్ అంతే, ఫార్ములా ఈజీగా వచ్చేస్తాయి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, నార్మల్ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ బాడీ సెల్సియస్ స్కేల్లో అయితే 32 డిగ్రీ సెల్సియస్, ఫారెన్ హీట్ స్కేల్లో అయితే 98.6 డిగ్రీస్ ఫారెన్ హీట్. ఎలా కన్వర్ట్ చేయాలి అది కూడా నేర్చుకోవచ్చు మనం. ఇప్పుడు నాకు 32 డిగ్రీ సెల్సియస్ తెలుసు అనుకుందాం, లేదా ఫారెన్ హీట్ లో 98.6 తెలుసు. నార్మల్ గా మనం టెంపరేచర్ చెక్ చేసుకుంటాం కదా, ఫీవర్ వచ్చినప్పుడు థర్మోమీటర్ తో టెంపరేచర్ చెక్ చేసుకుంటాం. అలా చెక్ చేసుకునేటప్పుడు మన బాడీ టెంపరేచర్ కరెక్ట్ గా ఎంత ఉండాలి, 98.6 డిగ్రీస్ ఫారెన్ హీట్ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే మనకి ఫీవర్ ఉంది అని ఒక బేసిక్ నాలెడ్జ్. సో నాకు 98.6 ఫారెన్ హీట్ తెలుసు,
కానీ అది డిగ్రీ సెల్సియస్ లో ఏంటి తెలియదు అనుకుందాం. సో డిగ్రీ సెల్సియస్ లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? వెరీ సింపుల్. ఇప్పుడు దేనికి రిలేషన్ కావాలి మనకి? ఫారెన్హీట్ కి సెల్సియస్ స్కేల్ కి రిలేషన్ కావాలి. సో ఫారెన్హీట్ కి సెల్సియస్ కి రిలేషన్ రాసుకుందాం. ఆ రెండింటికి మధ్యలో రిలేషన్ ఏంటి? C/5 is equal to F minus 32 by 180. C/5 is equal to F minus 32 by 180. C వాల్యూ నాకు కావాలి. సో C/5 అలాగే ఉంటుంది. F ప్లేస్ లో ఎంత రాయాలి? 98.6 minus 32 by 100 and సారీ నాట్ 180. ఇక్కడ 9 తీసుకుంటాం కదా, 5 రాసినప్పుడు 9 తీసుకుంటాం. 9. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయడమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 98.6 లో నుంచి 32 సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 6, ఇక్కడ 6 అండ్ ఇక్కడ కూడా 6. ఓకే, సో ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే C/5 is equal to 66.6 by 9. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేసే ముందు కావాలంటే క్యాన్సిలేషన్ కూడా చేసుకోవచ్చు. 3 తో క్యాన్సిల్ అవుతుంది మనకి. 3 times 3 22.2 times. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 3C is equal to 22.2 ని 5 తో మల్టిప్లై చేయండి. 22.2 into 5. 5 2s are 10, 1 11, 1 1 and 11. సో 1 1 1 వచ్చింది కదా, 1 1 1. ఓకే, C is equal to 1 1 1 by 3. ఆన్సర్ ఎంత అవుతుంది? 3 times 3 3s are 9. సో అప్రాక్సిమేట్ గా మనకి 32 degrees Celsius ఆన్సర్ వస్తుంది. సో ఇలా చెయ్యాలన్నమాట. ఏ రెండు కావాలంటే ఆ రెండింటిని సెలెక్ట్ చేసుకుని ఈక్వేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ దానికి వెళ్లే ముందు ఒకసారి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అండ్ అబ్సల్యూట్ టెంపరేచర్ అనే టాపిక్ చిన్నది చూసేద్దాం. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే ఏంటి అంటే ద ఈక్వేషన్ విచ్ ఫాలోస్ ఆర్ ఒబేస్ బాయిల్స్ లా, చార్ల్స్ లా అండ్ అవగాడ్రో లా అట్ ఎనీ టెంపరేచర్ అండ్ ప్రెషర్. కండిషన్ ఏంటి అంటే at any temperature and pressure. ఏ టెంపరేచర్ కండిషన్స్ ఏం లేవన్నమాట. ఎనీ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఏ టెంపరేచర్ దగ్గర అయినా, ఏ ప్రెషర్ దగ్గర అయినా ఒక గ్యాస్ గనక బాయిల్స్ లా, చార్ల్స్ లా, అవగాడ్రోస్ లా ఈ మూడింటిని గనక ఒబే చేస్తే అలాంటి గ్యాస్ ని ఐడియల్ గ్యాస్ అంటాము. ఆ ఈక్వేషన్ ని ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటాం. ఇక్కడ మనకి ఐపీఈలో ఒక ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. ఒక రియల్ గ్యాస్ ఎప్పుడు ఐడియల్ గ్యాస్ లాగా బిహేవ్ చేస్తుంది? ఏ రియల్ గ్యాస్ క్వశ్చన్ ఏంటి అంటే వెన్ డస్ అ రియల్ గ్యాస్, యాక్చువల్ గా వెన్ ఏ రియల్ గ్యాస్ బిహేవ్స్ యాజ్ an ఐడియల్ గ్యాస్. ఒక రియల్ గ్యాస్ ఎప్పుడు ఒక ఐడియల్ గ్యాస్ లాగా బిహేవ్ చేస్తుంది? ఎప్పుడు బిహేవ్ చేస్తుంది అంటే at low pressure and high temperature. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్. ఐపీలో గ్యారంటీగా వస్తుంది. at low pressure and high temperature. yes, very good Pavni, very good, you know this, that means very good, మీకు మంచి నాలెడ్జ్ ఉంది. at low pressure and high temperature. ఇది మీకు కెమిస్ట్రీలో కూడా వస్తుంది అనుకుంటున్నాను. హై టెంపరేచర్, లో ప్రెషర్, హై టెంపరేచర్ దగ్గర ఒక రియల్ గ్యాస్ ఐడియల్ గ్యాస్ లాగా బిహేవ్ చేస్తుంది. సో బాయిల్స్ లా, చార్ల్స్ లా ఇవన్నీ అప్లై చేస్తే మనకు వచ్చే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి అంటే PV is equal to nRT. బాయిల్స్ లా, చార్ల్స్ లా అవన్నీ కంబైన్ చేసి అప్లై చేస్తే మనకు వచ్చేది PV is equal to nRT. దీనినే మనము ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటాం. ఇది మీకు కెమిస్ట్రీలో కూడా ఉంటుంది. సేమ్ ఈక్వేషన్, ఏమీ మార్పు ఉండదు. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఇందులో N అంటే ఏంటి? నంబర్ ఆఫ్ మోల్స్. R యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, R వాల్యూ 8.32 జౌల్ పర్ మోల్ పర్ కెల్విన్. P ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్, V వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. ఇందులో ఈ టెంపరేచర్ T ఏదైతే ఉందో ఈ T ని అబ్సల్యూట్ టెంపరేచర్ అంటారు. సో ఇప్పుడు ఒకసారి దాని గురించి తెలుసుకుందాం. అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే ఏంటి? ద అబ్సల్యూట్ మినిమం టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు -273.15 degrees Celsius. దిస్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అబ్సల్యూట్ జీరో. ఎస్, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎంసెట్ లో ఒకసారి బిట్ వచ్చింది. Which of the following temperature is called absolute zero? చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఎంసెట్ లో ఇలాంటి బిట్స్ కూడా వస్తాయి మనకి. అబ్సల్యూట్ జీరో వాల్యూ ఎంత? -273 degrees Celsius. -273 degrees Celsius అంటే
0 Kelvin అన్నమాట. Absolute zero is the foundation of Kelvin temperature scale or absolute scale. మన కెల్విన్ స్కేల్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. నేను మీకు కన్వర్షన్ చెప్తాను చూడండి. డిగ్రీ సెల్సియస్ కి కెల్విన్ కి కన్వర్షన్ ఏంటి ఒకసారి చూడండి. కన్వర్షన్ ఏంటి? C/100 is equal to K minus 273.15 by 100. Number of divisions same. 100 cancel అయిపోయింది. C is equal to K minus 273.15. Absolute temperature Kelvin scale లో ఇక్కడ C ప్లేస్ లో ఎంత పెట్టాలి? 273.15 మైనస్. సో C ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ 273.15 is equal to K minus 273.15. సో K వాల్యూ ఎంత వచ్చింది? 0 కెల్విన్. సో అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే 0 కెల్విన్. ఓకే, అబ్సల్యూట్ టెంపరేచర్ దగ్గర ఏం జరుగుతుంది? అట్ అబ్సల్యూట్ టెంపరేచర్ ఆల్ ద మాలిక్యులర్ మోషన్ సీజెస్. ఇదొక ఎంసెట్ బిట్. వాట్ హ్యాపెన్స్ అట్ అబ్సల్యూట్ టెంపరేచర్? అట్ అబ్సల్యూట్ టెంపరేచర్ ఏం జరుగుతుంది అంటే all the molecular motion ceases. All the molecular motion ceases అంటే ఆగిపోతుంది. ఆల్ ద మాలిక్యూల్స్, నార్మల్ గా మాలిక్యూల్స్ లో స్పిన్ అవి ఇవి కదులుతూ ఉంటాయి. లిక్విడ్స్ లో అయితే పార్టికల్స్ కదులుతూ ఉంటాయి, గ్యాసెస్ లో పార్టికల్స్ కదులుతూ ఉంటాయి కదా. కరెక్ట్ గా 0 కెల్విన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అంటే మైనస్ 273.15 డిగ్రీ సెల్సియస్ కి వెళ్ళేసరికి మాలిక్యులర్ మోషన్ మొత్తం ఆగిపోతుంది. మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ 0 అయిపోతుంది. ఓకే, అది కాన్సెప్ట్. నెక్స్ట్ ఇప్పుడు థర్మల్ ఎక్స్పాన్షన్ లోకి ఎంటర్ అయిపోతున్నాము. సో థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి? అయితే థర్మల్ ఎక్స్పాన్షన్ కి వెళ్లే ముందు నేను మీకు టెంపరేచర్ గురించి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. మనం ఇప్పటిదాకా చూసింది ఏంటి అంటే డిఫరెంట్ స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్ కదా. ఆ డిఫరెంట్ స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్ కాకుండా డిఫరెంట్ మెజరింగ్ మెథడ్స్ ఉంటాయి. మెథడ్స్ ఆఫ్ టెంపరేచర్ ఉంటాయి, డిఫరెంట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. థర్మోమీటర్స్ లోనే చాలా రకాలు ఉంటాయి అన్నమాట. సో జనరల్ మెథడ్ ఆఫ్ మెజరింగ్ టెంపరేచర్ చూద్దాం ఒకసారి. టెంపరేచర్ ని ఏదైనా ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి ఒక బాడీ యొక్క టెంపరేచర్ ని మెజర్ చేయాలి అంటే జనరల్ మెథడ్ ఏంటి అంటే T is equal to, ఇక్కడ T అంటే ఏంటి? ఏ బాడీ యొక్క టెంపరేచర్ ని నువ్వు మెజర్ చేయాలి అనుకుంటున్నావో అది T. T is equal to XT minus X0 by X100 minus X0 into 100 degrees Celsius. సో ఈ మెథడ్ లో ఈ ఫార్ములాలో వేస్తే మనకి ఆన్సర్ ఖచ్చితంగా డిగ్రీ సెల్సియస్ లో వస్తుంది. ఇప్పుడు ఈ XT X0 ఏంటి ఇవన్నీ ఒకసారి చూద్దాం. T అంటే ఏం చెప్పాను? ఏ బాడీ అయితే నువ్వు మెజర్ చేయాలి అనుకుంటున్నావో ఆ బాడీ యొక్క టెంపరేచర్. ఈ X ఏంటి అంటే వేరియబుల్ అన్నమాట. X అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నార్మల్ క్లినికల్ థర్మోమీటర్ ఉంటుంది కదా, మెర్క్యూరీ థర్మోమీటర్ చూసే ఉంటారు మీరు. మెర్క్యూరీ థర్మోమీటర్ లో ఏం జరుగుతుంది? ఇది ఒక మెర్క్యూరీ థర్మోమీటర్ గీస్తాను ఇక్కడ నేను. మెర్క్యూరీ థర్మోమీటర్ లో ఒక బల్బ్ ఉంటుంది. ఈ బల్బ్ లోపల మనకి మెర్క్యూరీ ఫిలప్ అయి ఉంటుంది. ఏదైనా హాట్ బాడీలో పెట్టినప్పుడు ఏమవుతుంది? స్లోగా ఈ మెర్క్యూరీ అనేది ఇలా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. మీరు చూసే ఉంటారు ఈ మెర్క్యూరీ ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ బేసికల్ గా ఏం జరుగుతోంది అంటే లెంత్ ఆఫ్ ద మెర్క్యూరీ కాలమ్ ఇంక్రీజింగ్. ఇందులో వేరియబుల్ ఏంటి అంటే లెంత్ ఆఫ్ మెర్క్యూరీ కాలమ్. సో ఇక్కడ X అనే దాని ప్లేస్ లో ఏం రాసుకుంటాము? లెంత్ రాస్తాం. సో XT అనేది ద మెజర్మెంట్ టేకెన్ అట్ సమ్ టెంపరేచర్ T. X0 అనేది మెజర్మెంట్ ఆఫ్ లెంత్ అట్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్. X100 అనేది మెజర్మెంట్ ఆఫ్ లెంత్ అట్ 100 degrees ఆర్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అన్నమాట. సో నేను దీన్ని మీకు ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వేరియస్ టైప్స్ ఆఫ్ థర్మోమీటర్స్ ఉంటాయి. లిక్విడ్ టైప్ థర్మోమీటర్స్ తీసుకుంటే లిక్విడ్ థర్మోమీటర్స్ లో ఎక్కువగా వాడే లిక్విడ్ ఏంటి అంటే మెర్క్యూరీ. మెర్క్యూరీ అనేది ఎక్కువగా వాడతారు. అది కాకుండా ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఆల్కహాల్ కూడా వాడతారు మనకి. ఓకే, ఈ రెండు లిక్విడ్స్ ని ఎక్కువగా లిక్విడ్ థర్మోమీటర్స్ లో వాడతారు. సో లిక్విడ్ థర్మోమీటర్ లో వేరియబుల్ పారామీటర్ ఏంటి? లిక్విడ్ థర్మోమీటర్స్ లో
వేరియబుల్ పారామీటర్ ఏంటి? వేరియబుల్ పారామీటర్ ఏంటి అంటే లెంత్ ఆఫ్ ద లిక్విడ్ కాలమ్ ఇంక్రీజెస్. ఇలా పైకి వెళ్తూ ఉంటుంది కదా, లిక్విడ్ పైకి కిందకి మారుతోంది అంటే దాని లెంత్ మారుతోంది. సో ఇప్పుడు ఇదే ఫార్ములాని లిక్విడ్ థర్మోమీటర్స్ లో ఎలా రాస్తాము అంటే T is equal to LT minus L0 by L100 minus L0 into 100. డిగ్రీ సెల్సియస్ లో ఆన్సర్ వస్తుంది. LT అంటే ఏంటి? లెంత్ ఆఫ్ మెర్క్యూరీ థర్మోమీటర్ ఇన్ ద హాట్ బాడీ. L0 అంటే ఏంటి? లెంత్ ఆఫ్ మెర్క్యూరీ థర్మోమీటర్, లెంత్ మెజర్డ్ ఇన్ మెర్క్యూరీ థర్మోమీటర్ అట్ LFP. L100 ఏంటి అంటే లెంత్ ఆఫ్ థర్మోమీటర్ ఇన్ అట్ UFP. సో UFP దగ్గర ఎంత, LFP దగ్గర ఎంత లెంత్ చూపిస్తుంది. ఇవన్నీ ఇక్కడ రాస్తాం. ఇది కాకుండా మనకి ఇంకొక రకమైన థర్మోమీటర్ ఏంటి అంటే గ్యాస్ థర్మోమీటర్స్. గ్యాస్ థర్మోమీటర్స్ లో మనకి రెండు రకాలు ఉంటాయి. ఎందుకంటే గ్యాస్ లో ప్రెషర్, వాల్యూమ్ రెండు వేరియబుల్. సో గ్యాస్ థర్మోమీటర్స్ లో మనకి కాన్స్టాంట్ ప్రెషర్ థర్మోమీటర్, కాన్స్టాంట్ ప్రెషర్ థర్మోమీటర్ అండ్ కాన్స్టాంట్ వాల్యూమ్ థర్మోమీటర్. కాన్స్టాంట్ ప్రెషర్ థర్మోమీటర్, కాన్స్టాంట్ వాల్యూమ్ థర్మోమీటర్ రెండు రకాలు ఉంటాయి. ఓకే, కాన్స్టాంట్ ప్రెషర్ అంటే ప్రెషర్ కాన్స్టాంట్ గా ఉంటుంది కాబట్టి వేరియబుల్ ఏంటి అంటే ఇక్కడ వేరియబుల్ వాల్యూమ్, వాల్యూమ్ వేరియబుల్ అవుతుంది. సో ఇక్కడ ఫార్ములా రాసుకుంటే T is equal to VT minus V0 by V100 minus V0 into 100. ఓకే, అదే కాన్స్టాంట్ వాల్యూమ్ థర్మోమీటర్ అంటే ఏం వేరియబుల్ ఉంటుంది? వాల్యూమ్ ని కాన్స్టాంట్ గా పెట్టారు కాబట్టి ఏం వేరియబుల్ అవుతుంది? ప్రెషర్ వేరియబుల్ అవుతుంది. ప్రెషర్ వేరియబుల్ అయినప్పుడు టెంపరేచర్ కి ఫార్ములా PT minus P0 by P100 minus P0 into 100. సో ఇక్కడ ప్రెషర్ మారుతుంది కాబట్టి ప్రెషర్ అట్ ఎనీ టెంపరేచర్ T, ప్రెషర్ అట్ 0 LFP, ప్రెషర్ అట్ UFP. 100 అంటే UFP దగ్గర అని అర్థం అన్నమాట. ఇలా మనకి రెసిస్టెన్స్ థర్మోమీటర్స్ కూడా ఉంటాయి. అంటే వీటి రెసిస్టెన్స్ మారుతూ ఉంటుంది. రెసిస్టెన్స్ టైప్ థర్మోమీటర్స్ లో మారేదేంటి అంటే మనకి రెసిస్టెన్స్. సో దీంట్లో ఫార్ములా ఏమవుతుంది? T is equal to RT minus R0 by R100 minus R0 into 100 degrees Celsius. సో RT అంటే రెసిస్టెన్స్ అట్ ఎనీ టెంపరేచర్ T, R0 అంటే రెసిస్టెన్స్ అట్ LFP, R100 అంటే రెసిస్టెన్స్ అట్ UFP. సో ఇలా రకరకాల టైప్స్ ఆఫ్ థర్మోమీటర్స్ కూడా ఉంటాయి. మనం ఇందాక స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్ చూసాము, ఇప్పుడు ఇదేంటి అంటే టైప్స్ ఆఫ్ థర్మోమీటర్. సో టైప్స్ ఆఫ్ థర్మోమీటర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన మెథడ్ ఏంటి అంటే ట్రిపుల్ పాయింట్, విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్. సో మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్ బేస్డ్ ఆన్ ట్రిపుల్ పాయింట్. Measurement of temperature based on triple point. ట్రిపుల్ పాయింట్ అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే అదొక టెంపరేచర్. ఓకే, ట్రిపుల్ పాయింట్ అనేది టెంపరేచర్. ఏం టెంపరేచర్ అంటే at the temperature at which a substance can exist at a time, ఒకేసారి సాలిడ్, లిక్విడ్, గ్యాస్ స్టేట్ లో ఉంటుంది. ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ వచ్చేసి ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత అంటే ఎగ్జాక్ట్ గా 273.16 కెల్విన్. చూసారా, ఇది స్టాండర్డ్ అన్నమాట. అంటే మనం ఒక బౌల్లో వాటర్ తీసుకుని కరెక్ట్ గా దాని టెంపరేచర్ ని 273.16 కనుక మెయింటైన్ చేయగలిగితే ఆ బౌల్లో ఒక సైడ్ వాటర్ లాగానే ఉంటుంది, ఇంకొక సైడ్ వాటర్ బాయిల్ అయిపోతూ ఉంటుంది, ఇంకొక సైడ్ వాటర్ ఫ్రీజ్ అవుతూ ఉంటుంది. ఒకేసారి వాటర్ మొత్తం 3 స్టేట్స్ లో సాలిడ్, లిక్విడ్, గ్యాస్ స్టేట్ లో ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. అలాంటి టెంపరేచర్ ని ట్రిపుల్ పాయింట్ అంటారు. ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ 273.16, ఆయిల్ కి మళ్ళీ మిల్క్ కి ఇలా మారిపోతూ ఉంటాయి. ఏ లిక్విడ్ కా లిక్విడ్ ట్రిపుల్ పాయింట్ మారిపోతూ ఉంటుంది. సో ట్రిపుల్ పాయింట్ ని ఉపయోగించి ఎలా మెజర్ చేస్తాము అంటే టెంపరేచర్ ఇన్ కెల్విన్ స్కేల్. ట్రిపుల్ పాయింట్ లో మనకి కెల్విన్ లో మాత్రమే ఆన్సర్ వస్తుంది. ఇస్ ఈక్వల్ టు 273.16 into x by x triple point into
కెల్విన్. ఆన్సర్ కెల్విన్ లో వస్తుంది, ఇంటూ కెల్విన్ కాదు, ఆన్సర్ కెల్విన్ లో వస్తుంది. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి అంటే ద వేరియబుల్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఎక్స్ అంటే ఏమవ్వచ్చు, లెంత్, ప్రెషర్, వాల్యూమ్, రెసిస్టెన్స్ ఏదైనా రాయొచ్చు. అదే లెంత్, ఇది లెంత్ అట్ ఎనీ టెంపరేచర్ అనుకుంటే ఇక్కడ లెంత్ అట్ ట్రిపుల్ పాయింట్. ఆ థర్మోమీటర్ ని పెట్టినప్పుడు ట్రిపుల్ పాయింట్ దగ్గర ఎంత లెంత్ చూపిస్తోంది, అలాగే టీ టెంపరేచర్ దగ్గర ఎంత లెంత్ చూపిస్తోంది, ఇది మన క్యాలిక్యులేషన్ లో రాసుకోవాలన్నమాట. ఒకవేళ ప్రెషర్ థర్మోమీటర్ అయితే పి రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాన్స్టాంట్ వాల్యూమ్ థర్మోమీటర్ వాడుతున్నాను అనుకోండి, టీకే ఇస్ ఈక్వల్ టు 273.16 ఇంటూ కాన్స్టాంట్ వాల్యూమ్ కదా, ప్రెషర్ వేరీ అవుతుంది, పిటిఆర్ ఇంటూ కే. లేదు నేను రెసిస్టెన్స్ థర్మోమీటర్ ని వాడుతున్నాను, టీకే ఇస్ ఈక్వల్ టు 273.16 ఇంటూ ఆర్ బై ఆర్టిఆర్ ఇంటూ కే. ఏది వాడితే ఏ పారామీటర్ లో వేరియబుల్ ఉంటే ఆ వేరియబుల్ ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి కొంచెం ఎక్కువ నాలెడ్జ్ కావాలి టెంపరేచర్ అండ్ స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్ గురించి. నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు థర్మల్ ఎక్స్పాన్షన్. థర్మల్ ఎక్స్పాన్షన్ లో ఇందాక చెప్పాను కదా, మనం ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ చూస్తాము. బట్ ఈ రోజు క్లాస్ లో ఓన్లీ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ చూద్దాం. ఓకే, సో థర్మల్ ఎక్స్పాన్షన్ అండ్ థర్మల్ అంటే హీట్. హీట్ వల్ల బాడీస్ ఎక్స్పాండ్ అయితే దానిని థర్మల్ ఎక్స్పాన్షన్ అంటాం. సో ద ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ ఎనీ మ్యాటర్ ఆన్ హీటింగ్. హీట్ చేయడం వల్ల ఒక బాడీ ఎక్స్పాండ్ అయితే దానిని థర్మల్ ఎక్స్పాన్షన్ అంటాం. అయితే మోస్ట్ ఆఫ్ ద బాడీస్ ఎక్స్పాండ్ ఆన్ హీటింగ్, బట్ వెరీ ఫ్యూ రేర్ కండిషన్స్ లో సమ్ సాలిడ్స్ కెన్ కాంట్రాక్ట్ ఆన్ హీటింగ్ ఆల్సో. సో ద ఎగ్జాంపుల్స్, ఇది మనకి 2 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. క్యాన్ సాలిడ్స్ కాంట్రాక్ట్ ఆన్ హీటింగ్? కెన్ సాలిడ్స్ కాంట్రాక్ట్ ఆన్ హీటింగ్? కాంట్రాక్ట్ ఆన్ హీటింగ్ అంటే వాటి సైజు తగ్గిపోతుంది. సాలిడ్స్ యూజువల్ గా హీట్ చేస్తే ఎక్స్పాండ్ అవుతాయి, కానీ హీట్ చేసినప్పుడు కాంట్రాక్ట్ అవుతాయా అంటే అవుతాయి. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఒకటి ప్లాస్టిక్, సమ్ కైండ్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ మీరు హీట్ చేస్తే అవి దగ్గరగా వచ్చేస్తాయి, కరిగిపోయినట్లు అయిపోతాయి, ప్లాస్టిక్. అలాగే కాస్ట్ ఐరన్, కాస్ట్ ఐరన్ అనేది కూడా హీట్ చేస్తే కాంట్రాక్ట్ అవుతుంది అనమాట. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు. బట్ మనకి 2 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. సో అన్ని సబ్స్టాన్సెస్ ఎక్స్పాండ్ ఆన్ హీటింగ్, బట్ వెరీ రేర్ కండిషన్ లో కొన్ని సబ్స్టాన్సెస్ దే కాంట్రాక్ట్ ఆన్ హీటింగ్. ఎక్స్పాన్షన్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఉంటాయి. లీనియర్ ఎక్స్పాన్షన్, ఏరియల్ వైజ్ ఎక్స్పాన్షన్ అండ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్. బికాస్ మనం చదివేది ఏంటి అంటే థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్. ఫస్ట్ ఈ రోజు క్లాస్ లో చదివేది ఏంటి అంటే థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్. సో థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్, ఎప్పుడైతే సాలిడ్స్ అన్నామో, సాలిడ్స్ కి పర్ఫెక్ట్ షేప్ ఉంటుంది కదా, సాలిడ్స్ కి లెంత్ ఉంటుంది, ఏరియా ఉంటుంది, వాల్యూమ్ కూడా ఉంటుంది. సో ఒక సాలిడ్ ని హీట్ చేసినప్పుడు లెంత్ వైజ్ ఎక్స్పాండ్ అవ్వచ్చు, ఏరియా వైజ్ ఎక్స్పాండ్ అవ్వచ్చు, వాల్యూమ్ వైజ్ ఎక్స్పాండ్ అవ్వచ్చు. ఒక సాలిడ్ లెంత్ వైజ్ గనక ఎక్స్పాండ్ అయితే దానిని లీనియర్ ఎక్స్పాన్షన్ అంటారు. లీనియర్ అంటే లెంత్ వైజ్. సో ద ఎక్స్పాన్షన్ ఇన్ లెంత్ ఈస్ కాల్డ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆన్ హీటింగ్. హీట్ చేయడం వల్ల ఒక బాడీ యొక్క లెంత్ పెరిగితే దానిని లీనియర్ ఎక్స్పాన్షన్ అంటారు. ఓకే, ఈ లీనియర్ ఎక్స్పాన్షన్ లో ఒక కోఎఫిషియంట్ ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఆ కోఎఫిషియంట్ నే కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అంటారు. కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ సింబల్ వచ్చేసి ఆల్ఫా. సో ఆల్ఫాకి ఫార్ములా ఏంటి? యాక్చువల్ గా ఇక్కడ మనము కొన్ని ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎల్ అంటే ఏంటి? ఒరిజినల్ లెంత్ ఆఫ్ ది రాడ్. డెల్టా ఎల్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ లెంత్. సో ఇక్కడ డెల్టా ఎల్ ని ఎలా రాసుకోవచ్చు మనము అంటే డెల్టా ఎల్ ఇస్ ఈక్వల్ టు L2 మైనస్ L1, ఫైనల్ లెంత్ మైనస్ ఇనిషియల్ లెంత్. సో ఇక్కడ ఫార్ములా మనకి రకరకాల ఫార్ములా ఉంటాయి. ఒక ఫార్ములా ఏంటి అంటే ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు L2 మైనస్ L1 బై L1 ఇంటూ డెల్టా తీటా. డెల్టా తీటా అనేది చేంజ్ ఇన్ టెంపరేచర్. నెక్స్ట్ దీనినే ఇంకొకలా ఎలా రాయొచ్చు? ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై L1 ఇంటూ డెల్టా తీటా. లేదు, ఇంకొక రకంగా ఎలా రాయొచ్చు? క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. డెల్టా ఎల్ ఇస్ ఈక్వల్ టు L1 ఆల్ఫా ఇంటూ డెల్టా తీటా. లేదు, దీనిని రాసుకుంటే L2 కావాలి. L2 ఇస్ ఈక్వల్ టు L1 అటువైపు షిఫ్ట్ అయిపోతుంది. L1 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ డెల్టా తీటా. ఇన్ని రకాలుగా రాసుకోవచ్చు అనమాట. మీరు ఇప్పుడు నేను ఇక్కడ రాసిన ప్రతి ఫార్ములాని నోట్ చేసుకోండి.
బికాస్ ఫార్ములాని ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది మనకి ఇందులో. నెక్స్ట్ ఏరియా ఎక్స్పాన్షన్ అంటే ఒక సాలిడ్ అంటే థిన్ గా ఉండి బాగా వెడల్పుగా ఉండే ఒక సాలిడ్ ని కన్సిడర్ చేసాము అనుకోండి. దాన్ని హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఏరియా వైస్ ఎక్స్పాన్షన్ అవుతుంది. సో ద ఎక్స్పాన్షన్ ఇన్ ఏరియా డ్యూ టు హీటింగ్ ఇస్ కాల్డ్ ఏరియల్ ఎక్స్పాన్షన్. ఏరియల్ ఎక్స్పాన్షన్ లో మనకి ఇంట్రడ్యూస్ అయ్యేదాన్ని ఏమంటారు అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్. ఏరియల్ ఎక్స్పాన్షన్ కి ఇంకొక పేరు ఉంది, అదేంటి అంటే సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్. సూపర్ఫిషియల్ అంటే పై పైన ఏరియా మొత్తం జరుగుతుంది కదా. సో సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్ అన్న ఏరియల్ ఎక్స్పాన్షన్ అన్న రెండిటికి మీనింగ్ ఒకటే. సో కోఎఫిషియంట్ ఆఫ్ సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్ కి సింబల్ ఏంటి అంటే బీటా. ఓకే, సో ఇప్పుడు బీటాకి ఫార్ములా రాసుకోవాలి అంటే బీటా ఇజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1 బై A1 ఇంటూ డెల్టా తీటా. లేదు, బీటా ఇజ్ ఈక్వల్ టు డెల్టా ఏ. A2 మైనస్ A1 ని ఎలా రాసుకోవచ్చు, డెల్టా ఏగా రాసుకోవచ్చు. సో A2 డెల్టా ఏ బై A1 ఇంటూ డెల్టా తీటా. ఇక్కడ నుంచి డెల్టా ఏ ఇజ్ ఈక్వల్ టు A1 ఇంటూ బీటా ఇంటూ డెల్టా తీటా. లేదు, ఇక్కడ నుంచి రాసుకుంటే A2 ఇజ్ ఈక్వల్ టు A1 కామన్ తీస్తే 1 ప్లస్ బీటా ఇంటూ డెల్టా తీటా. ఓకే, ఇది మనకి ఫార్ములా. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు వాల్యూమ్ ఎక్స్పాన్షన్. ఒక బాడీని హీట్ చేసినప్పుడు దాని వాల్యూమ్ లో కనుక ఇంక్రీజ్ వస్తే దానిని వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అంటారు. కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ సింబల్ ఏంటి అంటే గామా. గామా ఇస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్. సో గామాకి ఫార్ములా రాసుకుంటే గామా ఇజ్ ఈక్వల్ టు V2 మైనస్ V1 బై V1 ఇంటూ డెల్టా తీటా. ఫైనల్ వాల్యూమ్ మైనస్ ఇనిషియల్ వాల్యూమ్ బై ఇనిషియల్ వాల్యూమ్ ఇంటూ డెల్టా తీటా. లేదా దీన్నే ఎలా రాసుకోవచ్చు, గామా ఇజ్ ఈక్వల్ టు డెల్టా V బై V1 ఇంటూ డెల్టా తీటా. లేదా మనం ట్రాన్స్పోజ్ చేసుకుంటే గనక డెల్టా V ఇజ్ ఈక్వల్ టు V1 గామా ఇంటూ డెల్టా తీటా. ఇంకా కావాలి అనుకుంటే V2 ఇజ్ ఈక్వల్ టు V1 కామన్ తీస్తే 1 ప్లస్ గామా ఇంటూ డెల్టా తీటా. ఓకే, ఇవన్నీ సిమిలర్ గా ఉంటాయి, అందుకే చెప్పాను ఈ లెసన్ చాలా ఈజీ లెసన్ అని. బికాస్ ఒకటి రాయడం వస్తే సిమిలర్ గా అలాంటివే రాసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. అయితే గామాకి ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ కూడా రాద్దాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ. బికాస్ మిగతా వాటికి రాసినా రాయకపోయినా దీనికి ఎందుకు రాయాలి అంటే గామా వాల్యూమ్ ఎక్స్పాన్షన్ లో వాల్యూమ్ మారుతుంది. ఎప్పుడైతే వాల్యూమ్ మారుతుందో డెన్సిటీ కూడా మారిపోతుంది. బికాస్ వి నో డెన్సిటీ ఇజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఒక గ్యాస్ ని హీట్ చేసినప్పుడు లేదా ఒక ఐరన్ రాడ్ ని హీట్ చేసాము అనుకోండి, ఐరన్ క్యూబ్, నా దగ్గర ఒక ఐరన్ క్యూబ్ ఉంది, దాన్ని హీట్ చేశాను. హీట్ చేసినప్పుడు దాని వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది కానీ మాస్ మారదు, మాస్ అలాగే ఉంటుంది. సో మాస్ కాన్స్టెంట్ గా ఉండి వాల్యూమ్ వేరియబుల్ అయితే డెన్సిటీ కూడా మారిపోతుంది కదా. సో డెన్సిటీని డి అనుకుందాం. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది అంటే గామా ఇజ్ ఈక్వల్ టు D1 మైనస్ D2 బై D1 ఇంటూ డెల్టా తీటా. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, డెన్సిటీ వేరియేషన్ D1 మైనస్ D2 బై D1 ఇంటూ డెల్టా తీటా. ఇది కూడా గామాకి రిలేట్ అయి ఉంటుంది. Now let us see relation between alpha, beta, gamma. Alpha, beta, gamma ki relation enti ante alpha is to beta is to gamma is equal to 1 is to 2 is to 3. Basically ga cheppali ante yes, ikkada undi chudandi, beta is equal to 2 alpha and gamma is equal to 3 alpha. Idi వీటి మధ్యలో రిలేషన్. ఇక్కడ నుంచి మనం కావాలి అనుకుంటే ఆల్ఫా is equal to ఏమైంది బీటా బై 2, ఇక్కడ నుంచి ఆల్ఫా is equal to గామా బై 3. ఈ రెండింటిని మళ్ళీ ఈక్వేట్ చేసుకోవచ్చు. బీటా బై 2 ఇజ్ ఈక్వల్ టు గామా బై 3 అంటే 3 బీటా ఇజ్ ఈక్వల్ టు 2 గామా. ఇలా కూడా మనం రిలేట్ చేసుకోవచ్చు. బట్ బేసిక్ గా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్. ఆల్ఫా బీటా గామా ఇజ్ ఈక్వల్ టు 1 is to 2 is to 3. Now moving on to today's question session. Find the temperature which is same on Celsius scale and Fahrenheit scale. ఎలా చేయాలి, దేన్ని ఈక్వేట్ చేయాలి, సెల్సియస్ స్కేల్ ని ఫారెన్హీట్ స్కేల్ ని ఈక్వేట్ చేయాలి. సో మనం తీసుకోవాల్సిన రిలేషన్ C/5 is equal to F minus 32 by 9. అయితే ఇక్కడ క్వశ్చన్ లో ఏమిచ్చారంటే సెల్సియస్ స్కేల్ మీద ఫారెన్హీట్ స్కేల్ మీద సేమ్ టెంపరేచర్ ఉండాలి. సో C is equal to F is equal to some X అనుకుందాం. X ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x/5 is equal to x minus 32 by 9. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 9x is equal to
5x minus 5 2s are 10, so it is 160. Okay, 9x minus 5x ఎంత అయింది? 4x is equal to minus 160. సో x is equal to minus 160 by 4. ఆన్సర్ ఎంత వచ్చింది మనకి అంటే x is equal to minus 40 degrees. ఎస్, ఇది రెండిట్లోనూ సేమ్ అన్నమాట. minus 40 degrees సెల్సియస్ అన్నా minus 40 degrees ఫారెన్హీట్ అన్నా సేమ్. సో minus 40 అనేది సేమ్ ఆన్ సెల్సియస్ స్కేల్ అండ్ ఫారెన్హీట్ స్కేల్. నెక్స్ట్, the resistance of platinum resistance thermometer is found to be 11 ohms when dipped in triple point cell, and when it is dipped in bath the resistance found to be this much. ఇందులో మనకి రెండు రెసిస్టెన్స్ ఇచ్చారు, అలాగే ట్రిపుల్ పాయింట్ గురించి ఇచ్చారు. సో ట్రిపుల్ పాయింట్ ఫార్ములా వాడుకోవాలి. ఇక్కడ ట్రిపుల్ పాయింట్ కి ఫార్ములా ఏంటి? 273.16 ఇంటూ, ఇది రెసిస్టెన్స్ కాబట్టి R by RTR కెల్విన్. ఓకే, ఇది ఫార్ములా గుర్తుంది కదా, ఇందాక స్లైడ్ లో డిస్కస్ చేసుకున్నాం. సో జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. 273.16 ఇంటూ R అనేది అట్ ఎనీ టెంపరేచర్. సో అట్ ఎనీ టెంపరేచర్ ఎంత? 28.887 బై ట్రిపుల్ పాయింట్ లో పెట్టినప్పుడు రెసిస్టెన్స్ ఎంత? 11 ohms ఇంటూ కెల్విన్. సో ఇది మనం సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ ఎంత వస్తుంది అంటే అప్రాక్సిమేట్ గా 707.32 కెల్విన్ వస్తుంది. అయితే ఇంతటితో అయిపోలేదు. ఇక్కడ ఒకసారి చూస్తే మీరు ఆన్సర్ డిగ్రీ సెల్సియస్ లో అడిగారు, కెల్విన్ లో కాదు. మనకు వచ్చింది ఏంటి? కెల్విన్ లో వస్తుంది ఆన్సర్. సో డిగ్రీ సెల్సియస్ లోకి మార్చాలి అంటే టెంపరేచర్ డిగ్రీ సెల్సియస్ ఇస్ ఈక్వల్ టు దీనిని 273.15 సబ్ట్రాక్ట్ చేయడమే. సో 717.32 మైనస్ 273.15, ఇది సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తారు అనుకుంటున్నాను. ఆన్సర్ అప్రాక్సిమేట్ గా 1 డిగ్రీ సెల్సియస్ ఇంత వస్తుంది. సో మీరు క్యాలిక్యులేట్ చేసి కూడా వెరిఫై చేసుకోవచ్చు. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఫాల్టీ థర్మోమీటర్ హ్యాస్ ఇట్స్ ఫిక్స్డ్ పాయింట్స్. ఫాల్టీ థర్మోమీటర్ అంటే అది కరెక్ట్ గా రీడింగ్ చూపించదు, ఏదో మిస్టేక్ ఉందన్నమాట. ఫాల్టీ థర్మోమీటర్ మెథడ్స్ కూడా నేర్చుకోవడం ఇంపార్టెంట్, అందుకే ఒక ప్రాబ్లం తీసుకున్నాం మనము. ఇట్ హ్యాస్ ఫిక్స్డ్ పాయింట్స్ మార్క్డ్ యాజ్ 3 degrees, ఒకటి 3 degrees అండ్ 102 degrees. ఓకే, 3 degrees 102 degrees అంటే LFP ఆఫ్ ఫాల్టీ థర్మోమీటర్ is 3 degrees, UFP of faulty thermometer is 102 degrees. Of a body measured, the temperature measured by faulty thermometer anta 80 degrees. So any temperature T is equal to 80 degrees అన్నమాట. కరెక్ట్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఆన్ సెల్సియస్ స్కేల్. ఇప్పుడు ఈ ఫాల్టీ థర్మోమీటర్ ని ఎవరితో కంపేర్ చేయాలి? సెల్సియస్ స్కేల్ తో కంపేర్ చేయాలి. సో ఫాల్టీ థర్మోమీటర్ మీద టెంపరేచర్ మైనస్ LFP బై UFP మైనస్ LFP is equal to C minus LFP by UFP minus LFP. ఇవి కాన్స్టెంట్ అని చెప్పుకున్నాం కదా. ఈ T వాల్యూ ఎంత? 80 మైనస్ దీంట్లో LFP 3 by 102 minus 3 is equal to C minus 0 by 100 minus 0. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, సో ఇప్పుడు దీనిని క్యాలిక్యులేట్ చేస్తే కనుక మనకి 80 minus 3 ఎంత అవుతుంది? 80 minus 3 is 77 by 102 minus 3 ఎంత? 99 is equal to C by 100. 11 table లో 7 times 9 times క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి 700 is equal to 9C. 700 is equal to 9C or C is equal to 700 by 9. So C is equal to 700 by 9 ని క్యాలిక్యులేట్ చేస్తే కనుక మనకి this is 7 times 63 కదా, 70. సో మళ్ళీ 7 times 0.7 అప్రాక్సిమేట్ గా ఇలా వెళ్తూ ఉంటుంది. సో 77.7 డిగ్రీ సెల్సియస్ అన్నమాట. సో కరెక్ట్ టెంపరేచర్ ఎంత సెల్సియస్ స్కేల్ మీద అంటే ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఏం లేదు, ఫాల్టీ థర్మోమీటర్ లో ప్రాబ్లమ్స్ చేయాలి అంటే పెద్దగా కష్టం ఏమీ లేదు. జస్ట్ దానిని ఏ థర్మోమీటర్ తో ఈక్వేట్ చేయమన్నాడో దాంతో ఈక్వేట్ చేసుకుంటే ప్రాబ్లం ఖతం. మూవింగ్ ఆన్ టు ఎంసెట్ మోడల్ కి వెళ్దాము. An accurate Celsius thermometer and foreign thermometer register 60 degrees and 141 degrees respectively when placed in some constant temperature enclosure. ఒకటే ఎన్క్లోజర్ లో ఇక్కడ ఒక సబ్స్టాన్స్ ఉంది, దీంట్లో ఒక సెల్సియస్ థర్మోమీటర్ పెట్టారు,
ఒక ఫారెన్హీట్ థర్మోమీటర్ పెట్టారు. అలా పెట్టినప్పుడు సెల్సియస్ ఏమో 60 degrees రీడ్ చేసింది, ఫారెన్హీట్ ఏమో 141 రీడ్ చేసింది. వాట్ ఈస్ ద ఎర్రర్ ఇన్ ద ఫారెన్హీట్ థర్మోమీటర్? ఫారెన్హీట్ థర్మోమీటర్ లో ఎంత ఎర్రర్ అని అడిగారు. అంటే ఫారెన్ హీట్ తప్పు చూపిస్తోంది. సో మనం ఫారెన్ హీట్ లో కరెక్ట్ అంతా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలాగా? ఇది కరెక్ట్ అని తెలుసు కదా మనకి, సెల్సియస్. సో 60 - 0/5 is equal to F - 32/9. 60/5 అంటే ఎంత? 12. సో 12 is equal to F - 32/9. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9 2s are 18. So 108 is equal to F - 32. So F is equal to 108 plus 32. Answer ఎంత వస్తుంది? 108 32 యాడ్ చేస్తే 140. 140 degrees Fahrenheit కరెక్ట్ ఆన్సర్. కానీ అది ఎంత చూపించింది? 141. అంటే ఎంత డిగ్రీస్ డిఫరెన్స్ ఉంది? 1 degree ఆన్సర్ డిఫరెన్స్ ఉంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్, on centigrade scale, the temperature of a body increases by 30 degrees Celsius. 30 degrees. The increase in temperature on Fahrenheit scale enta? Fahrenheit scale మీద ఎంత టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది? మళ్ళీ వెరీ సింపుల్. మనం దేన్ని ఈక్వేట్ చేయాలి? సెల్సియస్ స్కేల్ ని, ఫారెన్హీట్ స్కేల్ ని. సో తీసుకోవాల్సిన ఫార్ములా C/5 is equal to F - 32/9. C ప్లేస్ లో 30/5 is equal to F - 32/9. Okay, 5 6 times. So 6 times 54 is equal to F - 32. So F is equal to 54 plus 32. Okay, so answer 86. సో 86 లో నుంచి ఎంత ఇంక్రీజ్ అయ్యింది, ఎన్ని డిగ్రీ సెల్సియస్ ఇంక్రీజ్ అయ్యింది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే గనక ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ బై 30 ఆన్సర్ ఎంత వస్తుంది మనకి అంటే 54 degrees వస్తుంది. ఓకే, సో ఎస్, ఐ థింక్ ఎస్, జస్ట్ సబ్ట్రాక్ట్ చేయండి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్, ఏ మెటల్ రాడ్ హ్యాస్ ఎ లెంత్ 1 meter at 30 degrees Celsius. Coefficient of linear expansion of metal given. Coefficient of linear expansion అంటే alpha. Alpha is equal to 2.5 into 10⁻⁻5 per degree Celsius. The temperature at which అంటే ఫైనల్ టెంపరేచర్ మనకి ఇచ్చింది ఏంటి అంటే ఇనిషియల్ టెంపరేచర్ 30 degrees Celsius. Length, initial length L1 is equal to 1 meter. Temperature at which అంటే θ2 ఫైండ్ అవుట్ చేయాలి, వేర్ it will be shortened by 1 millimeter అంటే delta L given అన్నమాట. delta L is equal to 1 millimeter, that is equal to 10⁻⁻3 meters. సో మనం వాడాల్సిన ఫార్ములా alpha is equal to delta L by L1 into θ2 minus θ1 రాద్దాం, delta θ ప్లేస్. సో ఆల్ఫా ప్లేస్ లో 2.5 into 10⁻⁻5 is equal to delta L ప్లేస్ లో 10⁻⁻3 by L1 అంతా 1 meter into θ2 minus θ1. సో θ2 minus 30 degrees. ఇందులో మనం కెల్విన్ లోకి మార్చాల్సిన అవసరం లేదు, బికాస్ థీటా అనేది ఉంది అంటే ఇట్ ఇస్ నాట్ అబ్సల్యూట్ స్కేల్. సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసి క్యాన్సిలేషన్ చేసుకుని చేయడమే. 10⁻⁻5 10⁻⁻3 లో ఇక్కడ 10⁻⁻2 మిగులుతుంది మనకి. సో దాన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవడమే. 10⁻⁻2 అంటే 0.025 అవుతుంది. ఎనీవేస్, సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మీరు θ2 ని క్యాలిక్యులేట్ చేయగలరు అనుకుంటున్నాను. ప్లీజ్ ట్రై ఇట్ అండ్ ఫైండ్ ఇట్ ఆన్ యువర్ ఓన్. క్యాలిక్యులేషన్ మీరు ఓన్ గా చేయండి. నెక్స్ట్, డెన్సిటీ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ అట్ 0 degrees Celsius ఈజ్ 10.6 gram/cc అండ్ 100 degrees Celsius దగ్గర కూడా 10 gram/cc. సో ఇక్కడ రెండు డెన్సిటీస్ ఉన్నాయి కాబట్టి ఇనిషియల్ టెంపరేచర్ 0 దగ్గర కాబట్టి D1 is equal to 10.6 gram/cc. 2 gram/cc లో ఉన్నాయి, కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. D2 is equal to ఎంత? 10 gram/cc. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, టెంపరేచర్ డిఫరెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, బికాస్ θ1 θ2 గివెన్. 0 degrees Celsius θ1, 100 degrees Celsius θ2. సో ఇక్కడ డెల్టా θ ఎంత వచ్చింది మనకి? 100 minus 0 is equal to 100 degrees డెల్టా θ వచ్చేసింది మనకి. ఓకే, 100 degrees Celsius or 100 degrees Kelvin, because
టెంపరేచర్ డిఫరెన్స్ అనేది కెల్విన్ లో అయినా సెల్సియస్ లో అయినా సేమ్ గానే ఉంటుంది. యాక్చువల్ గా డి కి ఫార్ములాలో మనకు ఉన్నది ఏంటి అంటే గామా. గామా ఇస్ ఈక్వల్ టు d1 మైనస్ d2 బై d1 మైనస్ d2 బై d1 ఇంటూ డెల్టా తీటా. ఇది మనకి తెలిసిన ఫార్ములా. మరి ఆల్ఫా అడిగారు, ఎలాగా అంటే గామాకి ఆల్ఫాకి రిలేషన్. గామా ఇస్ ఈక్వల్ టు 3 ఆల్ఫా. సో 3 ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు రాస్తాం అనమాట d1 మైనస్ d2 బై d1 ఇంటూ డెల్టా తీటా. సో 3 ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు d1 10.6 మైనస్ 10 బై 10.6 ఇంటూ 100. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ క్యాలిక్యులేషన్ కూడా మీరు ఏమన్నా క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే ట్రై చేయండి. ట్రై ఆన్ యువర్ ఓన్ అండ్ సాల్వ్ ఆన్ యువర్ ఓన్. Okay, moving on to next topic. Next problem. A piece of steel has a length of 30 centimeter at 15 degrees Celsius and at 90 degrees Celsius its length increases by. ఇక్కడ సెంటెన్స్ చాలా జాగ్రత్తగా చదవాలి. ఇంక్రీజ్డ్ టు, ఇంక్రీజ్డ్ బై రెండు సెంటెన్సెస్ వాడతారు. లెంత్ ఇంక్రీజ్డ్ టు అని ఇచ్చారు అంటే మనకి గివెన్ ఇన్ఫర్మేషన్ లో L2 గివెన్. అలా కాకుండా లెంత్ ఇంక్రీజ్డ్ బై 2 కాకుండా బై ఇచ్చారు అంటే మనకి డెల్టా ఎల్ వాల్యూ ఇచ్చినట్లు. బాగా గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. లెంత్ ఇంక్రీజ్డ్ టు అంటే ఫైనల్ వాల్యూ గివెన్. లెంత్ ఇంక్రీజ్డ్ బై అంటే డెల్టా ఎల్ వాల్యూ గివెన్. ఇక్కడ ఇంక్రీజ్డ్ బై అన్నారు కాబట్టి డెల్టా ఎల్ ఇస్ ఈక్వల్ టు 0.27 సెంటీమీటర్స్. అన్ని సెంటీమీటర్స్ లోనే ఉన్నాయి కాబట్టి మార్చాల్సిన అవసరం లేదు. ఇనీషియల్ లెంత్ 30 సెంటీమీటర్, ఇనీషియల్ టెంపరేచర్ 15 డిగ్రీస్ సెల్సియస్, ఫైనల్ టెంపరేచర్ 90 డిగ్రీస్ సెల్సియస్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. డెల్టా ఎల్ గివెన్ కాబట్టి ఆల్ఫా ఫార్ములా ఏం తీసుకుంటాము అంటే డెల్టా ఎల్ బై L1 ఇంటూ θ2 మైనస్ θ1. డెల్టా ఎల్ ప్లేస్ లో 0.027 బై L1 ప్లేస్ లో 30 ఇంటూ 90 మైనస్ 50. సో ఇది మనకు సాల్వ్ చేసుకుని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలరు అనుకుంటున్నాను. సో ఇలాగా మనం ప్రాబ్లమ్స్ ని చాలా ఈజీగా చేయొచ్చు. మీకు అనిపిస్తూనే ఉంటుంది ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉన్నాయి కదా. సో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనేది బాగా ఈజీగా ఉంటుంది కాబట్టి కీప్ ఫాలోయింగ్ ద క్లాస్. So this is how we end today's class. Let us meet in tomorrow's class. Thank you all for participating.